ఓ ఐఏఎస్ అధికారిపై భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్ బాండ్ల విషయంలో ఏ విచారణకైనా తాము సిద్ధమేనన్నారు. గతంలో ఉన్న ఐఏఎస్ అధికారి అవినీతిలో అనకొండ లాంటి వ్యక్తి అని విమర్శించారు. తిరుపతిలో రోడ్లు వేస్తున్న సమయంలో ఆ అధికారిని టీడీఆర్ బాండ్ల ద్వారా దోచుకోవాలని ప్లాన్ వేస్తే తాము అడ్డుకున్నామని, దాంతో కోపం పెంచుకున్నారని చెప్పారు. టీడీఆర్ బాండ్ల విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధమన్నారు. అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులనందరినీ కూడా పూచిక పుల్లల్లాగా చూసేటువంటి అధికారిని, ఆ రోడ్ల వలన పొల స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి, తద్వారా 100 కోట్లు నొక్కియటానికి ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో, కోపంతో ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి 2000 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందేనని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, నేను ఏ విచారణకైనా సిద్ధమే. 100,000 కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానం కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని, రోజు 1,50,000 రూపాయలకు పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ 50 లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు 11 ఉన్నాయి.